అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. దరిచేరవా ప్రేమ తదుపరి భాగం. నిత్యలాంటి బేబీడాల్ ఆ వేస్ఫేలో కూతురా, నీకు నేను హెల్ప్ చేస్తాను జూనియర్. కాకపోతే నీకోసం కాదు, బేబీడాల్ ఫ్యూచర్ కోసం. ఆ వేస్ఫేలో కూతురుగా తను పెరగకూడదు. ఎంత కష్టమైనా పాప కస్టడీ నీకు వచ్చేలా నేను చేస్తాను. సిస్టంలో వర్క్ చేస్తున్న నందినిని చూసి కాల్ చేసి, మిసెస్ శాలిని, కమ్ టు మై క్యాబిన్. మే ఐ కమిన్ సార్ అని లోపలికి రావానే ఎస్ అని మొత్తం క్యాబిన్ కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసి డోర్ లాక్ చేశాడు ఆదిత్య. నందిని, ఏం చేస్తున్నారు సార్? అతని కోట్ విప్పి టేబుల్పై పెట్టి నందిని దగ్గరికి వస్తున్నాడు. వెనక్కి నడుస్తూ డోర్ తగిలి ఆగిపోయి బిత్తర చూపులు చూస్తుంది తను. సడన్గా తన నడుంపై చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. తల పైకెత్తి కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది ఆదిత్యని. తన తలను ఆమె తలతో ఢీకొట్టగానే ఏం చేస్తున్నారు సార్ అని మాటలు కూడబట్టుకుని పలుకుతుంది. కానీ తన ఆదిత్య టచ్ని ఫీల్ అవుతుంది. కానీ తను నందు అని ఆదిత్యకి తెలియకూడదు అన్న విషయం పదే మైండ్ చెప్తున్నా ఆదిత్య నుండి దూరం జరగనివ్వటం లేదు తన మనసు. కంప్లీట్గా కంట్రోల్ కోల్పోయింది నందిని. ఆదిత్య తన దగ్గరికి జరిగి, విల్ యూ కమ్ ఫర్ వన్ నైట్ స్టాండ్ మిసెస్ శాలిని? ఒక్కసారి కోపంగా వెనక్కి తోసి చెంపదెబ్బ కొట్టింది. కాదు కొట్టాననుకుంది. ఎత్తిన చెయ్యిని పట్టుకుని వెనక్కి మెలిపెట్టాడు ఆదిత్య. నొప్పితో, ఏంటి సార్, మీ కంపెనీలో లేడీ ఎంప్లాయీస్తో ఇలా బిహేవ్ చేస్తారా? వదలండి ప్లీజ్, నొప్పిగా ఉంది. అందరితో కాదు, చీట్ చేసేవాళ్లతో. నేనేం చీట్ చేశాను సార్? నువ్వు నందిని అని నాకు తెలుసు. జరిగిపోయిన పాస్ట్ గురించి ఆలోచించే టైం నాకు లేదు. నమ్మిన వాళ్ళని మోసం చేయడం బాగా అలవాటు కదా. ఆ అలవాటుని కంపెనీలో చూపించకు. కంపెనీలో ఏదైనా తేడా జరిగితే ఫస్ట్ నిన్నే అనుమానించాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. నో గెట్ లాస్ట్ అని తన చైర్లో కూర్చుని వర్క్ చేసుకుంటాడు. అక్కడి నుండి ఏడుస్తూ తన క్యాబిన్కి వెళ్ళిన నందిని రెసిగ్నేషన్ లెటర్ తీసుకుని ఆదిత్య రూమ్కి వచ్చింది. లెటర్ టేబుల్పై పెట్టి తిరిగి వెళ్తుండగా, ఏంటిది? నా రాజీనామా. మీలాంటి బాస్ దగ్గర వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకేంటి సంబంధం? అలా అయితే మీ పర్మిషన్ కూడా నాకు అవసరం లేదు. ఓకే, రేపు కంపెనీకి 5 lakhs పే చేసి మీరు వెళ్ళిపోవచ్చు. నేనెందుకు పే చేయాలి? ఫేక్ సర్టిఫికేట్స్తో నా కంపెనీలో జాబ్ కొట్టేశావు. అందుకు. చూడు నందిని, నువ్వెందుకు వచ్చావు, ఎలా వచ్చావు, ఇవన్నీ నాకు అనవసరం. నా కంపెనీలో జాయిన్ అయ్యి బాండ్ సైన్ చేశావు. నేను బాండ్ ఎప్పుడు సైన్ చేశాను? జాయిన్ అయిన నెక్స్ట్ డే. ఓన్లీ నీ కోసమే ప్రిపేర్ చేయించా అనగానే కామ్గా తన క్యాబిన్కి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఇక్కడ ఆదిత్య నందినిని చూస్తూ, ఎక్కడికి వెళ్తావే రాక్షసి, ట్రై చేయి. ఎంత మారిపోయావుమా? నా కోసం కాలేజ్ అయిపోయినా ఇంటికి వెళ్ళలే కదా, ఇప్పుడు ఎందుకు దూరం జరగాలని చూస్తున్నావు అని ఆలోచనలతో గతంలోకి వెళ్తాడు. ఆదిత్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అశ్విన్ వెనక నుండి హక్ చేసుకుని, ఏం జరిగింది మేడం, డల్గా ఉన్నారు అని అడిగాడు తనూజని. నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అశ్విన్ గారు? ఇంత మార్నింగ్ ఆదిత్య అన్న దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏంటి మార్నింగ్ లేచి ఇవన్నీ ఆలోచిస్తున్నావా? మన బేబీ గురించి ఆలోచించు. తను నీకు ఒక విషయం చెప్పాలి, కానీ ఇప్పుడు నీకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏంటి అశ్విన్ గారు? పర్లేదు, నేను బాగానే ఉన్నాను, చెప్పండి. నీ ఫ్రెండ్ వచ్చింది. ఎవరు? నందిని. వెంటనే ముందుకు తిరిగి అశ్విన్ ఫేస్ పట్టుకుని, నిజంగా వచ్చిందా? ఎలా ఉంది? కిడ్స్ ఉన్నారా? హ్యాపీగా ఉందా? అశ్విన్ సీరియస్ ఫేస్ చూసి, అది సారీ అశ్విన్ గారు, నా ఉద్దేశం చాలా ఇయర్స్ అయింది కదా, మన పెళ్లి జరగడానికి కారణం నందు కూడా కదా. అశ్విన్, పద తను, కాసేపు రెస్ట్ తీసుకో అని తనను పడుకోబెట్టి, నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్తాను. తనూజ, మీరు కోప్పడనంటే మిమ్మల్ని ఒకటి అడగాలి అశ్విన్. నందినిని కలవాలా? తను, ప్లీజ్, చూడాలనిపిస్తుంది. అశ్విన్, కలుద్దువులే, ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో అని అశ్విన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తనూజ ఆలోచిస్తూ నందినితో గడిపిన రోజులు గుర్తు చేసుకుంది. ఒకరోజు తనూజ బుక్స్ తీసుకుని కాలేజ్లో పరిగెత్తుకుని వస్తుండగా చూసుకోకుండా ఎదురుగా వస్తున్న అమ్మాయిని గుద్దుకుని ఇద్దరు కింద పడిపోతారు. తను లేచి సారీ మ్యామ్ అని చెప్పగానే కిరణ్మయి లాగిపెట్టి కొడుతుంది. తనూజ భయంగా చూస్తుంటే అప్పుడే వచ్చిన నందిని కిరణ్మయిని కొడుతుంది. కిరణ్మయి, ఎంత పొగరే నీకు, నన్నే కొడతావా? నిన్ను అనేలోపు అక్కడికి వచ్చిన దీప నందుని కొడుతుంది. నందిని, దీప మ్యామ్, నన్నెందుకు కొట్టారు? దీప, నువ్వు నా ఫ్రెండ్ని కొట్టావు కాబట్టి, అండ్ డోంట్ రిపీట్ దిస్. కాలేజ్లో ఉండాలనుకుంటే. నందు, మా ఇద్దరికి సారీ చెప్పి ఇక్కడి నుండి కదలండి. దీప, చెప్పను, ఏం చేస్తావో చేసుకో. పద కిరణ్, నాకేదో ఒకరోజు దొరుకుతావు. ఆ రోజు నాతో పెట్టుకున్నందుకు జీవితాంతం బాధపడతావని దీప వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. నువ్వు సీనియర్ని ఎందుకు కొట్టావు? నిన్ను కొట్టింది కదా, ఆ దీపను కూడా కొడుతును. ఆదిత్య రిలేటివ్ అని ఆగాను. పద, అదేం పీకలేదులే. అలా డేస్ గడిచి ఆదిత్య ఫైనల్ ఇయర్ అయిపోవడంతో నందు కోసం వాళ్ళ డాడ్తో గొడవపడి ఢిల్లీలోనే MBA జాయిన్ అవుతాడు. అశ్విన్ శ్రీ మాత్రం UK వెళ్తారు. అశ్విన్, అరే నా బంగారం జాగ్రత్తరా, దానికి అసలే బ్రెయిన్ తక్కువ. ఆదిత్య, ఓకే. నందు, అంత బాధపడే బదులు ఉండిపోవచ్చుగా. అశ్విన్,
మా బాబు అని మళ్ళీ అంతలోనే కామయ్యి, మా ఫాదర్ ఆదిత్య ఫాదర్ అంత మంచోరు కారు, ఆయన చెప్పిందే జరగాలి అని తనూజని పక్కకి తీసుకెళ్తాడు. అప్పుడే ఒక అమ్మాయి బ్లూ జీన్స్ అండ్ వైట్ టీషర్ట్లో వీళ్ళ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. నందు, ఎవరా అమ్మాయి మనవానికి ఎందుకు సీరియస్గా చూస్తుంది? అప్పుడే నీల్ ఆదిత్య అటు చూసి ఒకేసారి అపూర్వ అనగానే శ్రీ మొబైల్లో నుండి తల పైకెత్తి చూస్తాడు. అరే తప్పుకోండ్రా అని శ్రీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అతని జుట్టు పట్టుకుంటుంది. శ్రీ, వదలవే, హెయిర్ అంతా పాడైపోతుంది. అపూర్వ, మా నూరు వదిలి ఢిల్లీ వచ్చావు, ఇప్పుడు యూకే, అసలు ఏమనుకుంటున్నావు అని జుట్టు వదిలి హగ్ చేసుకుని ఏడుస్తుంది. శ్రీ అపూర్వ వెనకాల చూసి, ఒక్కదానివే వచ్చావా? అపూర్వ, ప్లీజ్ రా బావా, వెళ్ళకురా, నా వల్ల కావట్లేదురా అని ఏడుస్తుంది. శ్రీ, ఏడవమాకే, నవ్వుతూ పంపు అని తన నోరుకోబెట్టి కిస్ చేస్తాడు. నీలక్కడి నుండి వెళ్ళిపోతే పెద్దగా ఓపెన్ చేసిన నందిని కళ్ళు క్లోజ్ చేసి అక్కడి నుండి పక్కకి తీసుకొస్తాడు ఆదిత్య. పక్కకొచ్చాక, చిన్నపిల్లవి, అలాంటివి చూస్తే పాడైపోతావు. నందిని, చూస్తే పాడైపోతానా? మరి తమరు చేసినప్పుడు అని వెంటనే డల్ అయిపోతుంది. ఆదిత్య తనని హగ్ చేసుకుని, డల్ అయ్యావెందుకు? సారీ సీనియర్, నా వల్లే కదా మీరు మీ ఫ్రెండ్స్తో యూకే వెళ్ళట్లేదు. ఆదిత్య, ఎవరు చెప్పారు? నందిని, నాకు తెలుసు, కావాలనే వెళ్ళట్లేదు, నేనే కదా రీజన్. ఆదిత్య, నువ్వు ఒక్కటే కాదు, నీల్ కూడా ఎంబీఏ అక్కడే చెయ్యాలా, ఇక్కడ కూడా చెయ్యొచ్చు. మాకు సీట్ వచ్చింది చాలా పెద్ద యూనివర్సిటీ, నువ్వేం ఆలోచించకు. ఇక్కడ తనూ భుజం మీద తలవాల్చి ఇప్పటికైనా ఓకే చెప్పొచ్చు కదా. తనూజ, అప్పటికే కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే జాగ్రత్తగా వెళ్ళండి అశ్విన్, ఇప్పటికైనా బాగా చదివి మంచి పర్సంటేజ్తో ఇండియా రావాలి, నా పేరు నిలబెట్టాలి మీరు. అశ్విన్ తనను చూసి తల కొట్టుకుని, కొంచెం కూడా ఫీల్ అవ్వవా? ఫీలింగ్స్ పెట్టడం మర్చిపోయాడే దేవుడు నీకు. సరే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆదిత్యకి చెప్పు, అయినా నీ రౌడీ ఫ్రెండ్ ఉందిగా, అది చాలు. తను ఒక్కసారి నవ్వి అశ్విన్ బుగ్గపై చిన్నగా కిస్ చేసి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అశ్విన్ కొంచెం షాక్ అయినా మళ్ళీ నవ్వుకుని వెనకాల వెళ్తాడు. వీళ్ళని పంపించి తను, నందు నువ్వు ఆదిత్య సార్తో రా, నేను నీల్ సార్ కారులో వెళ్ళిపోతాం. ఆదిత్య, నేను ఒక్కడినే వస్తాను, నువ్వు వాళ్ళిద్దరిని హాస్టల్ దగ్గర దింపేసేయి, మళ్ళీ మీ కాలేజ్ స్టార్ట్ అయితే టైం దొరకదు, మీ ఇద్దరూ రండి. నీల్ సార్, పదండి మనం వెళ్దాం. ఆదిత్య నందుని తీసుకెళ్తాడు. ఒక ఐస్ క్రీమ్ పార్లర్ చూపించి అక్కడ ఆగుదామని చెప్పడంతో ఆగి తనకు ఐస్ క్రీమ్ తీసుకుంటాడు. సీనియర్, నువ్వు వెళ్లకుండా మంచి పని చేసావు, వెళ్ళి ఉంటే ఏం చేస్తావే? ఏం చెయ్య, నేను నీ వెనకాల వచ్చేస్తా. మరి నీ ఇంజనీరింగ్? ఇప్పుడు నేను చదివి ఎవరిని ఉద్ధరించాలి? ఒక్క 2 ఇయర్స్ నందు, నా ఎంబీఏ అయ్యాక మీ ఇంట్లో పర్మిషన్ తీసుకుని నిన్ను పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్ళిపోతా. మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా డాడ్ ఆల్రెడీ ఒప్పుకున్నారు. నందు, ఇంట్లో చెప్పేశావా? ఏం చెప్పావు? ఇక్కడ ఎంబీఏ చేయడానికి రీజన్ ఏంటి అని అడిగారు, నువ్వని చెప్పా. సీరియస్ రిలేషనా అని అడిగారు, పెళ్లి చేసుకునే అంతా అని చెప్పా. ఓకే, కాకపోతే ముందు బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకో, తర్వాత పెళ్ళి అన్నారు. నందు, ఏంటి విక్కీ, ఇంత గుడ్ న్యూస్ ఇంత సింపుల్గా చెప్పేశావు, సెలబ్రేట్ చేసుకోవాలి, పద. ఆదిత్య, ఇప్పుడు కాదు, మీ ఇంట్లో కూడా ఒప్పుకోవాలి. నందు డల్ అయ్యి, ఏమో సీనియర్, మా అమ్మ ఒప్పుకుంటుందో లేదో. మా అమ్మ ఒప్పుకోకపోయినా నన్ను వదలకు విక్కీ అని గట్టిగా పట్టుకుంటుంది. ఆదిత్య, వదలను, నా లైఫ్లో ఉండేది నువ్వే. మీ మామ్ ఎందుకు ఒప్పుకోరు? నాకేం తక్కువ, మీరు చాలా రిచ్చా? నందిని, మీకన్నా తక్కువే అనుకుంటా, కానీ మా అమ్మకి లవ్ అనే పదమే నచ్చదు, అండ్ నా సెలెక్షన్ అంటే డెఫినెట్గా నచ్చదు. నేను ఎప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటానని మా అమ్మ ఒపీనియన్. ఆ ఒపీనియన్ నేను మారుస్తాలే, పదాని ఇద్దరూ వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తున్నాయి. నందు ఆదిత్య ఇద్దరు ఫైనల్ ఇయర్కి వస్తారు. తనుకు ఒకరోజు కాల్ వస్తుంది ఇంటికి రమ్మని. ఇంటికి వెళ్ళిన తనుకు అక్కడ తన అత్త మామ బావని చూడగానే మ్యాటర్ అర్థమై వాళ్ళని చూసి నవ్వుతుంది. రావే పెళ్లి కూతురా అని పిలిచింది వాళ్ళ అత్త. ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళి నందినికి కాల్ చేసింది. ఫోన్ చేసి ఏడుస్తుంటే, ఒసే ముందు ఏడుపాపి మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు 4 డేస్లో మా బావతో ఎంగేజ్మెంట్. ఏంటే ఈ విషయం అశ్విన్ సార్కి తెలిస్తే ఏమైపోతారో? తను చచ్చిపోవాలనిపిస్తుంది నందు, అవునా, చచ్చిపో పిచ్చిదానా, ఎందుకు చావడం? మీ నాన్నగారికి అశ్విన్ విషయం చెప్పావా? లేదు, భయంగా ఉంది. నందు, నేను చెప్పేది విను, ముందు ఈ విషయం మీ నాన్నగారికి చెప్పు, ఆయన రియాక్షన్ ఏంటో చెప్పు. తనూజ సరే అని కిందకి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్దామని ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు ఆదిత్య నందు. అక్కడ అప్పటికే ఆదిత్య ఇంటర్ ఫ్రెండ్ రావడంతో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వాళ్ళని పలకరించి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తన ఫ్రెండ్ కార్ తీసుకుని తనూజ షేర్ చేసిన అడ్రస్కి బయలుదేరారు. ఆ ఊరు సిటీకి 3 అవర్స్ దూరంగా చూపిస్తుంటే సిటీ సెంటర్లో ఒక మాల్ దగ్గర కారు ఆపుతాడు. నందు, ఏమైంది విక్కీ? ఆదిత్య నందుని ఆపాద మస్తకం స్కాన్ చేసి, ఇలానే వస్తావా వాళ్ళ ఇంటికి? నందు, ఏమైంది సీనియర్, నా డ్రెస్ బాగాలేదా? ఆదిత్య, అపీరెన్స్ బాగాలేదు,
నందు మొహం మార్చుకున్నట్టు తిరిగి కూర్చోగానే, ఏ ఇప్పుడు ఫేస్ ఎందుకు మార్చావు? మనం వెళ్తుంది విలేజ్. తనూజ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ట్రెడిషనల్ ఫ్యామిలీ. నువ్వు ఇలా టాంబాయ్ గెటప్లో ఎంట్రీ ఇస్తే మనల్ని ఇంట్లోకి కూడా రానివ్వరు. నందు, ఇప్పుడు ఏం చేయాలి? తనని కారు దిగమని మాల్లోకి తీసుకెళ్ళి లోపలికెళ్ళి మంచి చూడేదారు తీసుకో అని అక్కడే నిలబడి ఫోన్ చూస్తుంటాడు. అరగంటైనా మాల్ నుండి బయటికి రాకపోయేసరికి ఏమైంది దీనికి అనుకుని లోపలికి వెళ్ళిన ఆదిత్యకి అక్కడ వెస్ట్రన్ వేర్లో డ్రెస్సెస్ చూస్తూ కనిపిస్తుంది నందిని. హే నందు, ఇక్కడ చుడీదార్స్ ఎందుకుంటాయి? పదాన్ని తీసుకెళ్ళి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ట్రయల్ వేయని చెప్పి అక్కడే వెయిట్ చేస్తాడు. డ్రెస్ వేసుకుని రాగానే పర్ఫెక్ట్ పద అని బిల్ కట్టేసి తీసుకుని వెళ్తాడు. డల్గా ఉన్న నందినిని చూసి ఏమైంది? నథింగ్, నాకు ఇలాంటి డ్రెస్సెస్ అలవాట్లేదు సీనియర్. అబ్బాయిలా పెరిగా. అక్కేమో నాకు పూర్తి ఆపోజిట్, కంప్లీట్గా ట్రెడిషనల్. ఆదిత్య, మరి మన పెళ్ళయ్యాక కూడా ఇలా వెస్ట్రన్ వేర్లో మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుని తిరుగుతావా? నందిని, ఆ డ్రెస్సెస్ వేసుకుంటే మీ ఇంట్లో ఒప్పుకోరా? అప్పుడు చూద్దాంలే. అవును, నీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎప్పుడు చెప్పలేదు. నందిని, మీరు చెప్పారా? చెప్పలేదు కదా. ఆదిత్య, అక్క బావ తెలుసు, మేఘా తెలుసు కదా. నాన్న ప్రకాష్, అమ్మ భువనేశ్వరి. చాలా ఇష్టం అందరికంటే అమ్మంటే. నందు, నాకు నాన్నంటే చాలా ఇష్టం. అప్పుడే అశ్విన్ కాల్ రావడంతో ఆదిత్య, చెప్పు. ఇంకా రీచ్ అవ్వలే, నేను చూస్తా, టెన్షన్ పడుకు. అంతలో తనూజ హౌస్ రావడంతో కారు దిగుతారు. గేట్ తీస్తుండగా తనూజ శారీలో బయటకు వస్తుంది. తనుని చూసి నందు షాక్ అయితే నందుని చూసి తను షాక్ అవుతుంది. హాయ్ సార్ అని. నందు, నువ్వు చుడిదార్నా? ఏం చేస్తాం, తమరి దయ, పద అని అశ్విన్కి కాల్ చేసి లైన్లో పెడుతుంది ఆదిత్యకి తెలియకుండా. నమస్తే అంకిల్, నా పేరు ఆదిత్య, మీతో మాట్లాడాలి. లోపలికి రండి బాబు. నువ్వు కూడా రామ్మా, కూర్చోండి. తనుజ, నాన్నగారు సార్ మా సీనియర్, తను నందిని. నీ గురించి చాలాసార్లు చెప్పిందమ్మా. ఆదిత్య, అంకుల్ తనూజ పెళ్ళి. అవును బాబు, నిన్ననే కుదుర్చుకున్నాం. అబ్బాయి నా మేనల్లుడు, తనూజని ఇష్టపడుతున్నాడు. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం. అంకుల్ మీకు ఎలా చెప్పాలి? తను నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? తనూజ తల అడ్డంగా ఊపుతుంది. అది అంకుల్ విషయం. తనూజ నా ఫ్రెండ్ అశ్విన్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. బాబు చూడడానికి పెద్దింటి పిల్లల్లా ఉన్నారు. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. ఆదిత్య, అది కాదు అంకుల్, అశ్విన్ చాలా మంచివాడు. స్టడీస్ అయిపోయాక మీతో మాట్లాడదాం అనుకున్నాడు, కానీ ఇంతలో. తనూజ ఫాదర్, పెళ్లి కుదిరిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడకండి. తనూజ పెళ్ళి నా మేనల్లుడితో జరుగుతుంది. అంకుల్, అసలు తను ఎలాంటివాడో తెలుసుకోకుండా. తనూజ అన్నయ్య, ఎవడ్రా నువ్వు? ఒకసారి చెప్తే అర్థం కాదా? బయటికి వెళ్తారా, గెండించమంటారా? తను, అన్నయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నాన్న మాట్లాడుతున్నారు కదా. కుమార్, నువ్వు నోర్మి, లేవరా పైకని షర్ట్ కాలర్ పట్టుకోపోతుండగా నందిని రాబోతుంటే తన నాపి అతను చేయి పట్టుకుని, కూల్ బ్రో, ఎందుకు ఓవర్గా ఎక్సైట్ అవుతున్నావు? కూర్చుని మాట్లాడుకుందాం. ఏంటి నీతో కూర్చుని మాట్లాడేది? నందిని కాల్లో ఆ కాన్వర్జేషన్ వింటున్న అశ్విన్కి ఫుల్ బీపీ రైజ్ అయ్యి, నందు, ఆదిత్యని తీసుకుని బయటికి రా, ఇప్పుడే ఇండియా బయలుదేరుతాను. కుమార్, నువ్వు ఆగు, నువ్వు చెప్పు బాబు, ఏదో చెప్తున్నావు కదా అని అడిగారు తనూజ ఫాదర్. ఆదిత్య, అంకుల్, అశ్విన్ నాకు 10 ఏళ్ల వయసు నుండి ఫ్రెండ్. వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళ పెళ్లి కొప్పుకున్నారు. కాకపోతే అశ్విన్ చదువు అయ్యాక చేస్తా అన్నారు అంకుల్. కావాలంటే అంకుల్తో మీతో మాట్లాడిస్తాను. ఒక 1 ఇయర్ టైం ఇవ్వండి. తన చదువు కూడా అవ్వాలి కదా. వాడు ఇండియా వచ్చి మిమ్మల్ని కలుస్తాడు. అశ్విన్ మీకు నచ్చితేనే వీళ్ళ పెళ్లి చేయండి, లేదంటే మీకు నచ్చిన అబ్బాయికి ఇచ్చి చేయండి. డబ్బులున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదంకుల్. తనూజ చాలా మంచి అమ్మాయి. మా ఫ్రెండ్ 2 ఇయర్స్గా తన వెనకాల తిరిగినా మా నాన్నగారు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని చెప్పింది. లవ్ అని మా ఫ్రెండ్తో బయట తిరగలేదు. తనూజ అన్నయ్యని చూస్తూ, బ్రో ఆలోచించు, మీ సిస్టర్ లైఫ్ గురించి నువ్వు ఆవేశపడడంలో తప్పు లేదు. వాడి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా నీకు, ఎంక్వైరీ చేసుకో. నీ సిస్టర్ ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా. తనూజకి అశ్విన్ అంటే ఇష్టం. ఇది దృష్టిలో పెట్టుకుని ఆలోచించు బ్రో. అంకుల్, మేం వెళ్తాం, తర్వాత మీ ఇష్టం. మీరేం చేసినా మా ఫ్రెండ్ మీకు అడ్డురాడు. పదనందు. ఈశ్వర్, బాబు ఆగండి, మా వాడికి కొంచెం కోపం ఎక్కువ, ఏమనుకోకు. నువ్వు చెప్పింది నాకు నచ్చింది. మా అమ్మాయికి కూడా ఇష్టం కాబట్టి ఈ సంవత్సరం తనూజకి పెళ్లి చెయ్యను. ఆ అబ్బాయి వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం వీళ్ళ పెళ్లి గురించి. నిన్ను చూసి చెప్పచ్చు నీ స్నేహితుడు ఎలాంటివాడో. భోజనాలు చేసి వెళ్ళండి. తను నీ స్నేహితుల్ని లోపలికి తీసుకెళ్ళు. థ్యాంక్స్ నాన్న. ఆదిత్య, నందు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. లంచ్ బయట చేస్తాం. తనూజ, అదేం కుదరదు, రండి సీనియర్ ప్లీజ్. నందు, ఓకే సీనియర్, పద. అక్కడ అన్నీ అయ్యాక తనూజ 2 డేస్ ఆగొస్తా అనడంతో తిరిగి నైట్ 11 కల్లా ఢిల్లీ వచ్చేశారు. తనని హాస్టల్లో డ్రాప్ చేసి ఆదిత్య రూమ్కి వెళ్ళాడు. నీల్, సక్సెస్నా? సూపర్ సక్సెస్ రా, అంకుల్ చాలా మంచివారు. అప్పుడే అశ్విన్ కాల్ రావడంతో ఆదిత్య చేతిలో ఫోన్ నీల్ తీసుకుని, కంగ్రాట్స్ రా అశ్విన్, ఇక నువ్వు రాగానే పెళ్ళి. అశ్విన్, థ్యాంక్స్ నీల్. ఏంట్రా డల్గా ఉన్నావు? ఆదిత్యకి ఇవ్వు చెప్తాను. ఆదిత్య, చెప్పు, స్పీకర్లో ఉంది.
అరే వాడంత రూడ్గా మాట్లాడుతుంటే నువ్వు తగ్గడం నాకు నచ్చలేదు. ఆదిత్య, వాడి చెల్లిరా తన రియాక్షన్ ఏం తప్పు కాదు. అయినా పెళ్ళి ప్రేమ అంటే అలా మాట్లాడకుండా రండి పెళ్లి చేస్తామంటారా? వాడితో గొడవ పెట్టుకుంటే మీ పెళ్ళి ఒప్పుకోరు. అశ్విన్, ఒప్పుకోకపోతే ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. అలా అని వాడిని బతిమలాడాలా? ఆదిత్య, స్టాప్ ఇట్ అశ్విన్. ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఏమవుతుందో సరియు ఒక్క విషయంలో అర్థమైంది కదా, సో అలా ఎప్పుడు మాట్లాడకు. అశ్విన్, సారీరా, నిన్ను వాడు అలా అనేసరికి నా వల్ల అవ్వలేదు. ఇట్స్ ఓకే, గుడ్ నైట్. అలా డేస్ గడుస్తుండగా ఎగ్జామ్స్ అయిపోవడంతో ఆదిత్య కాలేజ్కి వెళ్తుంది నందిని. డైరెక్ట్గా ఆదిత్య క్లాస్కి వెళ్ళగానే అక్కడ ఆదిత్యతో నవ్వుతూ మాట్లాడుతున్న అమ్మాయిని చూడగానే కోపం బాధ రెండూ వచ్చేస్తాయి తనకి. నాకెందుకు చెప్పలేదు సీనియర్ మీరు అనుకుని వెనక్కి తిరుగుతుంది. వెళ్తున్న నందినిని చూసి హాయ్ నందిని అని పిలుస్తాడు నీల్. అది వినపడిన ఆదిత్య క్లాస్ నుండి బయటికి వస్తాడు. నందు, నువ్వేంటి ఇక్కడ? నందు, ఎందుకు మోసం చేశారు సీనియర్? ఆదిత్య, ఓయ్, ఎగ్జామ్ టెన్షన్లో బ్రెయిన్ ఏమన్నా పోయిందా? మాట పట్టించుకోకుండా వెళ్తున్న నందిని వెనకాల వెళ్తాడు ఆదిత్య. ఏయ్, ఏంటి, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? 3 డేస్లో ఎగ్జామ్స్ పెట్టుకుని బయట ఎందుకు తిరుగుతున్నావు? హాయ్ అండి, స్టోరీ మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళింది. వాళ్ళ పాస్ట్ తెలిస్తేనే మీకు వాళ్ళు ఎలా సెపరేట్ అయ్యారో తెలుస్తుంది కదా, అందుకోసమే నెక్స్ట్ పార్ట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.